మనందరికి ఇచ్చిన కొత్త నిబంధన ఆజ్ఞలను కొంచెం మత్తయి మార్పు చెప్పారండి. లోకాసువార్త నేను చెప్తున్నాను. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీరు బుద్ధి నేర్చుకోండి. లోకాసువార్త 3:7. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు. లోకాసువార్త 3:13. మీలో ఉండు వెలుగు చీకటి ఉండకుండా చూచుకొనడి. లోకాసువార్త 11:35. మీరు ఏ విధమైన లోపములకు ఎడమియక జాగ్రత్త పడండి. లోకాసువార్త 12:15. ఏమి తిందుమా అని మీ ప్రాణం గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ వస్త్రం గూర్చి అయినను చింతింపగడి. లోకాసువార్త 12:22. మీ నడుములను కట్టుకునుడి, మీ దీపములు వెలుగుచుండనీయడి. లోకాసువార్త 12:35. తన యజమాని చిత్తం ఎరిగిండియు అతని చిత్తము చొప్పున తన యజమాని చిత్తం ఎరిగిండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. లోకాసువార్త 12:47. ఎవరైనా నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చునవద్దు. లోకాసువార్త 14:8. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. లోకాసువార్త 16:10. నీ సహోదరుడు తప్పిదం చేసిన యెడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన యెడల అతను క్షమించుము. లోకాసువార్త 17:3. అందరికీ వందనాలు.